అన్నీ వాడతాడు. ఎన్ని వంటలు చేసుకోవాలో చేసుకుంటున్నారు, ఎన్ని భోగాలు అనుభవించచ్చో అనుభవిస్తున్నారు, ఎన్ని సుఖాలు పొందచ్చో పొందుతున్నారు. మోక్షం అని ఒకటి ఉంది కదా, మాట గురించి ప్రయత్నించవలసినది మనం కదా అని ఆ మాట నోటితో కూడా అన్నవాడు లేడు. ఎవరి పరిస్థితి చూసినా అందరి ప్రయత్నం ఒక్కటే. ఎంత కూడపెట్టచ్చు, మన తర్వాత ఎన్ని తరాలు తిన్నా సరిపోయినంత ఎంత మనం దాయగలుగుతున్నాం, ఎన్ని సుఖాలు మనం అనుభవిస్తున్నాం, ఇంకా అనుభవించడానికి ఎన్ని సుఖాలు మిగిలిపోయాయి, ఇది ఆలోచించేవాడే. కానీ ఒక్కడు కూడా అసలు ముక్తి అన్న మాట వైపుకి వెళ్ళినవాడు లేడు. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? భవిష్యోత్తర పురాణంలో కలియుగ ప్రారంభం నాటికి ఎలా ఉంది అని చెప్పబడిందో, శ్రీగురు చరిత్రలో కలియుగ ప్రారంభం ఎలా ఉంది అని చెప్పబడిందో, శ్రీమద్భాగవతంలో కూడా కలియుగ ప్రారంభం అలా ఉంది అని చెప్పారు. ఒకదానికొకటి ఎక్కడ భేదం లేదు. నేను ఈ మాట అంటే నాకు ఒక విషయం స్ఫురణకు వస్తోంది. భాగవతం ఆ ప్రారంభంలో ప్రథమ కాండల మొట్టమొదట ఉన్నటువంటి స్థితిలోనే, ప్రారంభంలోనే భాగవతంలో ఒక మాట చెప్తారు. శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తూ ఉంటారు నైమిషారణ్యంలో. ఇక్కడికి సూతుడు వస్తే ఆయన్ని కూర్చోపెట్టి వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేసింది కేవలం సత్రయాగం చేస్తున్నటువంటి వారి కోసం అడగలేదు. వాళ్ళు కలియుగంలో ఉన్నటువంటి మనుష్యుల యొక్క స్థితి ఎలా ఉందో వాళ్ళు సూతుడితో చెప్పారు. వాళ్ళు ఆశ్చర్యం ఏమిటంటే, ఆ రోజుల్లో కలియుగ ప్రారంభంలోనే మనుష్యులు ఎటువంటి స్థితిని పొందేశారో వాళ్ళు చెప్పారు. అలసులు, మందబుద్ధులు, అల్పాయుర్దాయులు, ఉగ్ర జరా వ్యాధి సంప్రాప్తులు, ఒకటి కాదు, అందులో ఉన్నటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి దీర్ఘమైనటువంటి భయంకరమైనటువంటి రోగములకు లోనైపోయినటువంటి వాళ్ళు, మందమైనటువంటి బుద్ధి ఉన్నవాళ్ళు, చురుకైనటువంటి బుద్ధి లేనటువంటి స్థితితో ఉన్నటువంటి వాళ్ళు, ఒక్క పుణ్యకార్యం చేద్దామనేటటువంటి తాపత్రయం లేనివాళ్ళు, ఎప్పుడూ భోగాపేక్షతో కూడినటువంటి జీవితాన్ని గడిపేస్తున్నటువంటి వాళ్ళు. ఇటువంటి స్థితిలో ఇవాళ మనుష్య జాతి అంతా పడిపోయి ఉంది కదా, దీంట్లోంచి ఉద్ధరింపబడడానికి మార్గం ఏమైనా ఉందా? ఆ రోజున మనుష్యుల గురించి అడిగినటువంటి ప్రశ్న అదే. కలియుగ ప్రారంభంలో భవిష్యోత్తర పురాణంలో అడిగిన ప్రశ్న అది. అప్పుడు కూడా దానికి జవాబు ఇదే చెప్తాడు. శుకమహర్షి పరీక్షిత్తుకి జవాబు చెప్తూ, అసలు ఈ ప్రశ్న ఎవడు వేశాడో వాడు కలిపురుషుడి నుంచి విడివడిన వాడి కిందే లెక్క. అసలు ఆ ప్రశ్నే రాదు. ఎందుకండి ఇప్పుడు దేవుడు, ఎందుకండి ఇప్పుడు గుళ్ళు, ఎందుకండి ఇప్పుడు ఉత్సవాలు, ఎందుకండి ముందేదో సంతోషంగా జీవనం గడవాలి కదా, కూడబెట్టాలి కదా, అవన్నీ రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు అవన్నీ అనేటటువంటి స్థితిలో ఉండవలసిన రోజుల్లో ఎవడైనా భగవంతుణ్ణి చేరుకోవాలనేటటువంటి ప్రశ్న వేసినవాడుంటే, అటువంటి భక్తి కలిగితే, ఆ భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన కలిగేటటువంటి జ్ఞానము ఏది ఉందో ఆ జ్ఞానము మోక్షమునకు హేతు అవుతుందని, భగవంతుడి పాదములు పట్టుకోవాలి, ఇదంతా మన యొక్క గొప్పతనం కాదు, ఈశ్వరుడి యొక్క గొప్ప అన్న స్పృహ కలిగినటువంటి వాణ్ణి కలిపురుషుడు చెయ్యగలిగినది ఏదీ లేదు అని ఆ రోజున శుకబ్రహ్మ పరీక్షిత్తుకు ఉపదేశం చేస్తారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.